ఒక పిల్లవాడు తన చుట్టూ ఉన్న వస్తువుల గురించి ప్రశ్నిస్తున్నాడు. ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 మానసిక వికాసం. వైయక్తిక భేదాలు. ఆన్సర్ ఆప్షన్ 1 వైయక్తిక భేదాలు అనేవి 2 రకాలు. అవి వ్యక్తి అంతర్వైయక్తిక భేదాలు, వ్యక్తి అంతర్గత వైయక్తిక భేదాలు. ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు త్రాగునీరు, మధ్యాహ్న భోజన సదుపాయాలు కలుగజేయటంలోని మనోవైజ్ఞానిక ఉద్దేశం. ఆన్సర్ ఆప్షన్ 2 విద్యార్థుల ప్రాథమిక అవసరాలు తీర్చడం. డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం. ఆన్సర్ ఆప్షన్ 3 డేనియల్ గోల్మెన్ ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో విజయానికి కారణం 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ మరియు 20% సాధారణ ప్రజ్ఞ ఉండాలి. పిల్లవాడు పరిసరాల డిమాండ్లకు అనుగుణంగా తన చుట్టూ తాను సర్దుబాటు చేసుకునే సృజనాత్మక ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ 1 అనుగుణ్యం. ప్రజ్ఞా పరీక్షలలో వ్యక్తి నిష్పాదనను బట్టి నిర్ణయించేది. ఆన్సర్ ఆప్షన్ 4 మానసిక వయస్సు. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరగకముందు గంట శబ్దం అనేది. దీనికి సరైన సమాధానాలు ఆప్షన్ 1 మరియు ఆప్షన్ 4 రెండూ సరైనవే. నిబంధిత ఉద్దీపన లేదా అసహజ ఉద్దీపన. శాస్త్రీయ నిబంధనలో నిబంధన జరిగిన తర్వాత గంట శబ్దం అనేది సహజ ఉద్దీపన లేదా నిర్నిబంధిత ఉద్దీపన. పిల్లల్లో తాదాత్మ్యీకరణం, అంతరీకరణం అనే మానసిక ప్రక్రియలను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 3 గుప్త దశ. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు ఈ వికాస దశలో ఉంటారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. క్రింది వాటిలో విద్యా విషయక సహజ సామర్థ్య పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ 2 డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ పరీక్ష. అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పే నియమం. ఆన్సర్ ఆప్షన్ 2 సంసిద్ధతా నియమం. నిర్ధారణ మాపనం ద్వారా వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేసేటప్పుడు ఒక వ్యక్తిని చూడడంతోనే ఆ వ్యక్తి గురించి ఒక నిర్ణయానికి రావడం అనేది. ఆన్సర్ ఆప్షన్ 1 హాలో ప్రభావం. ఒక పిల్లవాడు 11 నెలల వయసులో, మరొక పిల్లవాడు 18 నెలల వయసులో, ఇంకొక పిల్లవాడు 2 సంవత్సరాల వయసులో మాట్లాడగలుగుతున్నాడు. దీనిని సూచించే వికాస సూత్రం. ఆన్సర్ ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలుంటాయి. శిక్షణ, తర్ఫీదు పొందగల మానసిక వికలాంగులుగా పరిగణింపబడే పిల్లలు.
ఆన్సర్ ఆప్షన్ 4 మితబుద్ధిమాంద్యులు. సృజనాత్మక ప్రక్రియలోని దశల సరైన క్రమం. ఆన్సర్ ఆప్షన్ 3 సన్నాహం, గుప్తస్థితి, అంతర్దృష్టి, నిరూపణం. భిన్నమైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి, అవధానం, అతి అభ్యసనం అనేవి అభ్యసనాన్ని దోహదపడతాయి. కోల్బర్గ్ సాంప్రదాయ స్థాయికి చెందిన ఒక దశ. ఆన్సర్ ఆప్షన్ 2 అధికారం, సాంఘిక్రమ నిర్వహణ రీతి. వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. విధేయత, శిక్షా దశ, సహజ సంతోష అనుకరణ, సాధనోపయోగ దశలు అనేవి పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతాయి. రవి ఎవరి ప్రాబ్లం లేకుండా తనకు తానుగా ప్రతిరోజు కరాటే క్లాసులకు వెళ్తున్నాడు. ఇది సూచించే అతని యొక్క ఆన్సర్ ఆప్షన్ 4 అభిరుచి. రమణకి తన హోంవర్క్ చెయ్యాలని లేదు, అలాగే తన ఉపాధ్యాయుడితో తిట్టు తినాలని కూడా లేదు. ఇతడి సంఘర్షణ. ఆన్సర్ ఆప్షన్ 3 పరిహార సంఘర్షణ. పద్మ తను మొదట నేర్చుకున్న 30 పదాలలో 18 పదాలు గుర్తించగలిగింది. ఆ అమ్మాయి గుర్తింపు గణన. ఆన్సర్ ఆప్షన్ 1 60%.